సార్ ఆయన ప్రస్థానాన్ని గురించి. ఆయన గొప్ప నటుడండి. సహజ నటుడు అంతే. వాళ్ళందరూ అంతే. ఏందంటే ఒక ఎస్వీఆర్, ఒక రాజనాల, ఒక వీళ్ళందరూ కూడా నాగభూషణం గారు కానీ వీళ్ళందరూ కూడా సహజ నటులు. ఏంది రంగస్థలం మీద నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు. ఆ రంగస్థలం మీద నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సహజత్వం, జనంతో అనుబంధం ఏంది అన్నీ తెలుసు, అవగాహన తెలుసు కాబట్టి వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అలా నిలబడ్డారు. ఈ రోజున కోట గారు కొన్ని తరాల పాటు గుర్తుంచుకునే నటుడిగా ఉండిపోతారు. నేటి తరం నటులకి ఇలాంటి నటులకు ఉద్దండులైనటువంటి నటులను ఎలాంటి అంశాలు నేర్చుకోవాలంటారు? నేర్చుకుని ఆయన దగ్గర నటుడిగా ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. పాత్ర కనిపించాలి కానీ మనిషి కనిపించకూడదు. కోట గారు కనపడరు, పాత్రే కనపడుద్ది. అది అది మెయిన్ నేర్చుకోవాలి. మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? నాకు 3 సినిమాలు చేసింది ఆయనతో, కానీ నా ఆరాధ్యుడు అంతే. నా నటనలో నాకు ఆరాధ్యుడు అంతే. ఆయన మెచ్చుకోగలిగినంత నటుడైతే చాలనుకునేవాడిని. ఆయనే పిలిచి సెలవు చెప్పి ఈ మధ్యలో ఏమైనా మాట్లాడారా అనారోగ్య సమస్యలు? 6 నెలల క్రితం పిలిపించాడు. తనే పిలిపించి ఎరా బాగున్నావా ఏందని చెప్పి, నన్ను నేను చూసుకుంటున్నట్టుందిరా నిన్ను చూస్తుంటే నన్ను, అంతకంటే ఏం కావాల్సిన అని చెప్పి ఆయన సెలవు కప్పి, నేను ఎవడికి సెలవులు కప్పనురా, నీకు ఒక్కడికి కప్పుతున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అన్నాడు. తొందరలో వస్తానయ్యా అన్నాను. ఇదిగో దీనికి వచ్చారు.